హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్, ది అల్టిమేట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకోసం దివాళీ వెలుగులతో వచ్చేసింది. ఇప్పుడు మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన ఫ్లాట్ 10,000 రూపీస్ డిస్కౌంట్ లభిస్తుంది, ప్లస్ ఈఎంఐ ఆప్షన్ కూడా. జనరల్గా మనం డిస్కౌంట్ ఇస్తే ఈఎంఐ ఆప్షన్ ఇవ్వం, కానీ దివాళీ స్పెషల్ కదా, డిస్కౌంట్ వచ్చింది, ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 50,000 రూపాయలకు వస్తూనే 10,000 పర్ మంత్ పే చేసే సువర్ణ అవకాశం కూడా మీకు దీని ద్వారా లభిస్తుంది. ఏ డౌట్ ఉన్నా మీరు మొహమాట పడకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. మన కోర్స్ యొక్క స్పెషాలిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్లో లభిస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ఎవాల్వింగ్ యాజ్ పాకెట్స్ ఆఫ్ హోప్. వెరీ యూస్ఫుల్ ఆర్టికల్, చాలా యూస్ఫుల్ ఆర్టికల్ ఇది. సో మీ యూపీఎస్సీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే దిస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్కి సిగ్నిఫికెన్స్ బాగా పెరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్లో వస్తున్న క్వశ్చన్స్ సంఖ్య బాగా పెరగడం అనేది జరిగింది. సో ఎన్వైర్న్మెంట్ ఆర్టికల్స్ మిస్ చేయకుండా చదువుకోవాలి. అండ్ ఇవాళ 3 నవంబర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్ బయోస్పియర్ డే, అందుకని ఈ ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆర్టికల్లోకి డీటెయిల్డ్గా వెళ్దాము. ఇందులో ఉన్న కంటెంట్ అంతా చదువుకొని నేను హైలైట్ చేస్తున్న పోర్షన్స్ అన్నీ నోట్ మేకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు నోట్స్ రాసుకోండి. నేను డైరెక్ట్గా పేపర్ నుంచే మీకు చెప్తున్నాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను హైలైట్ చేస్తుంటాను, మీరు యూ కెన్ మేక్ నోట్స్ ఫ్రమ్ ద పేపర్ డైరెక్ట్లీ. న్యూస్ పేపర్ పైన భయం పోగొట్టుకోవాలంటే మీరు చేయాల్సిన పని పేపర్ చదవడమే. పేపర్ చదవాలంటే భయం అని చెప్పి మీరు ఓన్లీ అనాలిసిస్ల పైన ఆధారపడితే పనికిరాదు. అనాలిసిస్తో పాటు పేపర్ రీడింగ్ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. చూడండి, వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 3rd నవంబర్ ఈచ్ ఇయర్. ఎందుకు? టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ టు ప్రమోట్ దేర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూస్. వాటి గురించి అవేర్నెస్ పెంచడానికి, వాటి కన్జర్వేషన్ మరియు సస్టైనబుల్ యూజ్ని ప్రమోట్ చేయడం కోసమని ఈ వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టింది లాస్ట్ ఇయరే. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు. సో దిస్ ఈజ్ 2nd యానివర్సరీ అనుకోవాలన్నమాట. సో ఇది 2nd టైం. సో దిస్ ఈజ్ ద 2nd టైం దే ఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ బయోస్పియర్ రిజర్వ్ అనే దాన్ని ఎవరు డెసిగ్నేట్ చేస్తారంటే యునెస్కో డెసిగ్నేట్ చేస్తుంది. యునెస్కో ఒక పర్టిక్యులర్ ఏరియాని బయోస్పియర్ రిజర్వ్ అని డెసిగ్నేట్ చేస్తుంది. ఎవరు నామినేట్ చేస్తారంటే నేషనల్ గవర్నమెంట్సే నామినేట్ చేస్తాయి, ఈ ఏరియాని బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించండి అని. ఆ గుర్తించే డెసిగ్నేషన్ చేసేది యునెస్కో. దే హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ MAB. ఈ MAB గురించి మనం మాట్లాడతాము, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది లోపల. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో భాగంగా అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అంటే MAB అంటే. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు డెసిగ్నేషన్ చేస్తారు. అయితే బయోస్పియర్ రిజర్వ్లో ఏముంటాయి ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇన్ ద హార్ట్ ఆఫ్ ఈచ్ బయోస్పియర్ రిజర్వ్. సో బయోస్పియర్ రిజర్వ్ హార్ట్ అంటే సెంటర్లో ఏముంటాయి? స్ట్రిక్ట్లీ ప్రొటెక్టెడ్ కోర్ జోన్ ఉంటుంది. సో ఇది కీవర్డ్, కోర్ జోన్. బయోస్పియర్ రిజర్వ్లో మోస్ట్ సెంట్రల్ పార్ట్ని కోర్ జోన్ అంటాం. అండ్ ఇట్ ప్రొవైడ్స్ హ్యాబిటాట్ ఫర్ ఫ్లోరా అండ్ ఫానాకి అంటే మనకి మొక్క జాతులు, జంతు జాతులు, వీటన్నిటికీ కూడా హ్యాబిటాట్ అంటే నివాసిత ప్రాంతాన్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అక్కడ ఉన్న వాటర్ని, సాయిల్ని, ఎయిర్ని, బయోటాని, మొత్తం ఎంటైర్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ కోర్ జోన్లోకి ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు, దాంట్లో టచ్ చేయడానికి లేదు. అందులో ఉన్న ఫ్లోరా, ఫానా, న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది కుదరదనమాట. దాని బయట వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బఫర్ జోన్. సో ఈ కోర్ జోన్ని సరౌండ్ చేస్తూ బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్లో పీపుల్ ఉండొచ్చు. అక్కడ పీపుల్ లివ్ అండ్ వర్క్ ఇన్ హార్మోనీ విత్ నేచర్తో పాటు ఇన్ హార్మోనీ విత్ నేచర్ అంటే ఇష్టం వచ్చినట్టు నేచర్ని నాశనం చేస్తూ ఉండరు. దే వర్క్ ఇన్ హార్మోనీ విత్ నేచర్, సామరస్యంగా మంచిగా ఉంటారు. సో ఈ పర్టికులర్ జోనే ఆల్సో ఫంక్షన్స్ యాజ్ అ ల్యాబొరేటరీ ఫర్ సైంటిస్ట్ టు స్టడీ నేచర్ని స్టడీ చేయడానికి ఒక ల్యాబొరేటరీ లాగా కూడా ఈ బఫర్ జోన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ అవుతుంది.
ఈ తర్వాత చివరి జోన్ ఏదైతే ఉందో, అవుటర్ మోస్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సిషన్ జోన్ అని అంటాం. సో ఈ ట్రాన్సిషన్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ కమ్యూనిటీస్ ప్రాక్టీస్ సోషియో కల్చరల్లీ అండ్ ఎకలాజికల్లీ సస్టైనబుల్ హ్యూమన్ యాక్టివిటీస్. అంటే మనకి టూరిజం యాక్టివిటీస్ కానీ ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఎకలాజికల్లీ సెన్సిటివ్ అండ్ సస్టైనబుల్, అంటే ఎకాలజీకి అక్కడ ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న ఏవైనా యాక్టివిటీస్ ఏమన్నా చేయాలంటే చేసుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బి ఎకలాజికల్లీ సస్టైనబుల్. ఇలా 3 జోన్స్గా బయోస్ఫియర్ రిజర్వ్స్ని డివైడ్ చేస్తారు. కోర్ జోను, తర్వాత బఫర్ జోను, ఆ బయట ఉండేదాన్ని ఏమంటామమ్మా ట్రాన్సిషన్ జోన్గా మనం డివైడ్ చేయొచ్చు. బయోస్ఫియర్ రిజర్వ్స్ని. సో ఇది మీకు బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటి అనేది ఒక ప్రాథమిక బ్యాక్గ్రౌండ్. బయోస్ఫియర్ రిజర్వ్ అనే డెసిగ్నేషన్ ఇచ్చేది యునెస్కో వాళ్ళు. అండ్ లాస్ట్ ఇయర్ November 3rd మొట్టమొదటిసారి వరల్డ్ బయోస్ఫియర్ రిజర్వ్ డేగా సెలబ్రేట్ చేశారు. ఈ ఇయర్ మళ్ళీ సెకండ్ టైం సెలబ్రేట్ చేస్తున్నారు. సో అది కూడా ఇక్కడ రాశారు, డెసిగ్నేటెడ్ బై యునెస్కో. ఎందుకోసం? టు ప్రమోట్ ది కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి, రీసెర్చ్ మరియు వీటన్నిటినీ కూడా ప్రమోట్ చేయడం కోసం ఈ పర్టికులర్ బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్పి యునెస్కో డెసిగ్నేట్ చేస్తుంది. అండ్ అదర్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్స్ కూడా వీటిని సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోండి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోండి, లేదా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN వినుంటారు. IUCN రెడ్ లిస్ట్ అని మీరు చదువుతూ ఉంటారు. ఎండేంజర్డ్ స్పీసీస్, అలాగే మనకి వల్నరబుల్ స్పీసీస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ ఇస్తుంది కదా, అది ఆ ఆర్గనైజేషన్ IUCN కూడా ఈ పర్టికులర్ దానికి సపోర్ట్ చేస్తుందన్నమాట. సో మన యునెస్కో ప్రకారం ప్రస్తుతానికి ప్రపంచంలో 748 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి అక్రాస్ 134 కంట్రీస్. అందులో 22 ట్రాన్స్ బౌండరీ సైట్స్. అంటే అర్థం ఏంటి? 2 దేశాలు, ఒక దేశంలోనే కంప్లీట్ కాకుండా ఈ దేశంలో కొంత, ఆ దేశంలో కొంత కలిపి ఒక బయోస్ఫియర్ రిజర్వ్గా ఐడెంటిఫై చేశారు. ఎన్హాన్సింగ్ ఫ్రెండ్లీ కోఆపరేషన్ బిట్వీన్ నైబరింగ్ కంట్రీస్. సో నైబరింగ్ కంట్రీస్లోనే అంటే ఈ బయోస్ఫియర్ రిజర్వ్ కొంత పార్ట్ ఒక కంట్రీలో, ఇంకొంత పార్ట్ వేరే కంట్రీలో ఉన్నాయి. సో వీటి వల్ల 250 మిలియన్ పీపుల్ యొక్క జీవితాలు ప్రభావితం అవుతున్నాయి మనకి 134 కంట్రీస్లో. ఇండియాలో తీసుకుంటే మీకు 12 sites కెన్ బీ ఫౌండ్ ఇన్ ఇండియా అలోన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట. అయితే బయోస్ఫియర్ రిజర్వ్స్ యొక్క ఉపయోగం ఏంటి? ఒకటి మీకు చెప్తున్నప్పుడే గమనించండి, ఈ ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, ఎడిటోరియల్ ఆర్టికల్స్ మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూసేటప్పుడు 2 రకాలుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. చెప్పిన తర్వాత నేను వెనక్కి వస్తాను, ఒకసారి చూడండి. సో దేర్ ఆర్ 2 things దట్ వీ రీడ్ ఇన్ న్యూస్ పేపర్. ఒకటి న్యూస్, 2 ఎడిటోరియల్ లేదా ఒపీనియన్ పేజ్ మన మధ్యలో చూసేది. సో న్యూస్ని మనం ఏం చేయాలి? అనాలిసిస్ చేయాలి, మనం అనలైజ్ చేయాలి. యాజ్ ఎ ఫ్యాకల్టీ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు అనలైజ్ ద న్యూస్. Whereas editorial or opinion, they are already analyzed by expert. ఒక ఎక్స్పర్ట్ ద్వారా అనలైజ్ చేయబడిన కంటెంట్ ఇది. ఇక్కడ మీకు న్యూస్ ఉండదు, న్యూస్ యొక్క అనాలిసిసే ఉంటుంది. సో ఎడిటోరియల్ లేదా ఒపీనియన్ పేజ్ నేను చదివినప్పుడు ఎక్స్పర్ట్ ఏం చెప్పారనేది మాత్రమే చెప్తాను, నా ఫర్దర్ అనాలిసిస్ అందులో యాడ్ చేయడం ఉండదు. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ మీకు ఎడిటోరియల్ పేజ్లో వస్తాయి కాబట్టి అవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు మెయిన్స్కి అవసరమైన కంటెంట్ అంతా కూడా ఎడిటోరియల్ పేజెస్ నుంచి పికప్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వే ఫార్వర్డ్లు రాయాలి కదా, మీరు కన్క్లూజన్స్ రాయాలి, వే ఫార్వర్డ్లు రాయాలి, నెక్స్ట్ ఏం చేయాలో రాయాలి, ఒక పలానా ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలో రాయాలి, సమస్యని ఎలా సర్మౌంట్ చేయాలో రాయాలి. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ రకరకాల బర్నింగ్ ఇష్యూస్ పైన వాళ్ళ సొల్యూషన్స్, వాళ్ళ ఒపీనియన్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఒపీనియన్స్ చదవడం ద్వారా మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వాలనే దానిపైన ఒక అవగాహన వస్తుంది. అందుకని ఎడిటోరియల్ చదివేటప్పుడు నేను ఫర్దర్ అనాలిసిస్ మరి చేయను, అందులో ఏది ఉందో అదే చెప్తాను. ఎందుకంటే వాళ్ళే అనాలిసిస్ చేసి ఇచ్చారు, మనం ఆ అనాలిసిస్ని అర్థం చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ఇప్పుడు బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి ఎందుకు అవసరం? దే ఆర్ అబ్సల్యూట్లీ వైటల్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్. ఎందుకంటే మనకి ఇంత హ్యూమన్ యాక్టివిటీలో కూడా
సో దే ఫైండ్ ఏ వే టు ఫ్లరిష్. అంటే విపరీతమైన హ్యూమన్ యాక్టివిటీ జరుగుతుంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ జరుగుతుంది, బట్ స్టిల్ దే ఫౌండ్ ఏ వే టు ఫ్లరిష్. అంటే ఎంత పొల్యూషన్లో, ఎంత దరిద్రంలో, ఎంత చండాలంలో కూడా అవి ఆ ఫ్లోరా ఫానా తమను తాము కాపాడుకుంటూ గ్రో అవుతున్నాయి. సో అందుకే ఇదొక నేచర్స్ వే ఆఫ్ రెసిలియన్స్ అని చెప్తాం. రెసిలియన్స్ అంటే దెబ్బ తిన్నా తిరిగి లేవగలని రెసిలియన్స్. అంటే హ్యూమన్ ఎంత తప్పులు చేస్తున్నా సరే నేచర్ రెసిలియంట్గా ఉంది, తట్టుకొని నిలబడగలుగుతుంది అనే పాయింట్ మనకు అక్కడ కనిపిస్తుంది. దానికి ఒక లివింగ్ టెస్టమెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా మనకు కనిపిస్తుంది. సో వీటిల్లో మనకి వైడ్ వెరైటీ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. చూడండి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లతో మొదలుపెట్టి అల్పైన్ డిజర్ట్స్, అంటే వైడ్ వెరైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవి కౌంట్లెస్ యూనిక్ అండ్ ఎండేంజర్డ్ ప్లాంట్స్కి, యానిమల్ స్పీసీస్కి హోమ్గా ఒక హ్యాబిటాట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. హ్యాబిటాట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఒక నివాసిత ప్రాంతంగా హెల్ప్ అవుతున్నాయి. In addition to playing a vital role in protection of biodiversity and ensuring the sustainable use of natural resources, అంటే బయోడైవర్సిటీ ప్రొటెక్షన్కి సహాయం చేయడం మరియు న్యాచురల్ రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేయడానికి హెల్ప్ చేయడంతో పాటు అవి చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దేనికి? ఫర్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్కి కూడా ఎన్నో ఆపర్చునిటీస్ని అవి ప్రొవైడ్ చేస్తున్నాయి. రీసెంట్ ఇయర్స్లో మీరు తీసుకుంటే బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మనకి క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా మనం చేసే ఫైట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎందుకని? అవి కార్బన్ సింక్గా పనిచేస్తాయి. అట్మాస్ఫియర్లోని కార్బన్ డైఆక్సైడ్ని మనకి అబ్జార్బ్ చేసుకోవడంలో ఒక కార్బన్ సింక్గా ఈ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి పనిచేస్తాయి. మనం ఎంతో పొల్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇవన్నీ గ్రీనరీతో నిండిన ఏరియాస్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటూ కార్బన్ సింక్గా ఉపయోగపడుతున్నాయి. సో కార్బన్ సింక్స్ వల్ల మనకి ఏంటి ఉపయోగం? అడాప్టేషన్ స్ట్రాటజీస్, క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా మనం చేసే ఫైట్లో అవి చాలా మనకు ఉపయోగపడతాయి. అడాప్టేషన్ అంటే క్లైమేట్ చేంజ్ పరంగా మనం ఎప్పుడైనా చదివేటప్పుడు 2 పదాలు కనిపిస్తూ ఉంటాయి. క్లైమేట్ చేంజ్ అనే పదం వినగానే 2 పదాలు వస్తాయి. ఒకటి మిటిగేషన్, 2 అడాప్టేషన్. మిటిగేషన్ అంటే మీనింగ్ ఏంటి? క్లైమేట్ చేంజ్కి ఏవైతే కారణమవుతున్నాయో అవి తగ్గించడం. అడాప్టేషన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడాప్టేషన్? అడాప్టేషన్ అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న మారిన పరిణామాలకి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ ఏంటి అంటే, మనకి ఎన్ని వరదలు వచ్చినా, ఎంత వర్షం పడినా కూలిపోని ఒక కట్టడాన్ని కట్టామనుకోండి, లేకపోతే వర్షంలో మునిగిపోయిన, కరువు వచ్చినా సరే ఎండిపోని ఒక వంగడాన్ని, ఒక విత్తనాన్ని మనం కనిపెట్టామనుకోండి, అది క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్లోకి వస్తుంది. సో క్లైమేట్ చేంజ్ని మనం ఆపలేకపోయినా దాన్ని తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ మనకి బిల్డ్ చేయడం అనమాట. వాటిల్లో కూడా మనకి ఇవి హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం రాశారు చూడండి. ఇప్పుడు ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని ఉపయోగించుకొని క్లైమేట్ చేంజ్ని ఎలా మనం ఫైట్ చేయొచ్చు మీరు చూడండి. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని కన్జర్వేషన్ చేయడంలో సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్స్ మనం సాధించాం లోకల్ లెవెల్లో. మనకి సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఈ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్లో ఏం జరుగుతుందంటే, లోకల్ కమ్యూనిటీస్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు మేనేజ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అక్కడున్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని కాపాడడానికి, అక్కడున్న బయోడైవర్సిటీని కాపాడడానికి లోకల్ కమ్యూనిటీసే హెల్ప్ చేస్తున్నాయి, వాళ్ళే వర్క్ చేస్తున్నారు. అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది ఇండియాలో. సో ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో లోకల్ కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ఉమెన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ బై ఫార్మింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ while the youth are getting engaged in ecotourism. అంటే లోకల్ కమ్యూనిటీస్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కన్జర్వింగ్ బయోస్పియర్ రిజర్వ్స్. బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి క్లైమేట్ చేంజ్ పైన మనం చేస్తున్న పోరాటంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని కన్జర్వ్ చేయడంలో లోకల్ కమ్యూనిటీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఈ లోకల్ కమ్యూనిటీస్, అందుకే మనం చదువుకున్నాం, ఇందాక ఏం చదువుకున్నాం, బయోస్పియర్ రిజర్వ్లో మొదటిది కోర్ జోను, దాని చుట్టూ ఉండేది బఫర్ జోన్. బఫర్ జోన్లో లోకల్ కమ్యూనిటీస్ ఉంటాయి అండ్ దే లివ్ ఇన్ హార్మోనీ విత్ నేచర్తో ఇన్ హార్మోనీ ఉంటారు. వాళ్ళు నేచర్ని కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేయరు. వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా దాని నుంచి బెనిఫిట్స్ పొందుతూ దాన్ని కాపాడుతూ వెళ్తారు. అది మనకి డిఫరెన్స్. సో లోకల్ కమ్యూనిటీస్, మీకు ఎప్పుడైనా సరే బయోస్పియర్ రిజర్వ్స్ని ఎలా కాపాడుకోవాలి, క్లైమేట్ చేంజ్ని ఎలా ఫైట్ చేయాలి అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీ వే ఫార్వర్డ్లో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇన్వాల్వింగ్ లోకల్ కమ్యూనిటీస్. లోకల్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ లోకల్ కమ్యూనిటీస్ నుంచి వాటిని కాపాడాలి కాదు, లోకల్ కమ్యూనిటీస్కి అవేర్నెస్ బిల్డ్ చేసి వాళ్ళ నుంచి వాటికి హాని జరగకుండా వాళ్ళనే ప్రొటెక్టర్స్గా మార్చాలి. ఆ రకమైన అవేర్నెస్ వాళ్ళకి బిల్డ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుందన్నమాట. సో రీసెంట్గా
మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్కి ఒక అవార్డు కూడా వచ్చింది. ఏంటది? యునెస్కో మైకేల్ బటిసే అవార్డ్ ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్ మేనేజ్మెంట్ 2023. ఈ అవార్డు గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్కి వచ్చింది. అండ్ హ్యాస్ ఆల్సో ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్లాస్టిక్ చెక్ పాయింట్స్. వీళ్ళు ఏం చేశారంటే ప్లాస్టిక్ చెక్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ పాయింట్ కూడా మీరు ఆన్సర్లో రాయొచ్చు. ఏం చేయొచ్చు కావడానికి, ప్లాస్టిక్ పొల్యూషన్ నుంచి కావడానికి ఎక్కడికక్కడ ప్లాస్టిక్ చెక్ పాయింట్స్ పెట్టాలి. సో కమ్యూనిటీ మెంబర్స్ చెక్ ఆల్ వెహికల్స్ అండ్ టూరిస్ట్ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్. వాళ్ళు చెక్ చేస్తారు, విచ్ ఈస్ కలెక్టెడ్, రీసైకిల్డ్ అండ్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్. ఒకవేళ ఏవైనా దొరికితే వాటన్నిటిని తీసి రీసైకిల్ చేసి అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్కి ప్లాస్టిక్ వేస్ట్ నుంచి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, దానికోసం ఉపయోగిస్తారు. మనకి ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి? క్లైమేట్ చేంజ్ కావచ్చు, బయోడైవర్సిటీ లాస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇట్లాంటి రకరకాల ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్న ఈ టైంలో బయోస్ఫియర్ రిజర్వ్స్ యొక్క రోల్ అనేది బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అయితే డిస్పైట్ దీస్ సైట్స్ బీయింగ్ ద మోస్ట్ వైటల్ ఎకోసిస్టమ్స్ ప్రొటెక్టింగ్ నేచర్, ఇవి ఇంత వైటల్ ఎకోసిస్టమ్స్గా ఉన్నాయి, అయినప్పటికీ వీటికి సమస్యలు లేవా అంటే సమస్యలు ఉన్నాయి. ఏంటి సమస్యలు? దే ఆర్ నాట్ వితౌట్ థ్రెట్స్ ఉన్నాయి. ఏంటది? బయోస్ఫియర్ రిజర్వ్స్ కొన్ని థ్రెట్స్ ఏంటి? డీఫారెస్టేషన్ ఒక ప్రధానమైన థ్రెట్. ఇన్వేజివ్ స్పీసీస్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా మనకి ఎప్పుడైనా సరే నేచర్ ఎట్లా ఉంటుందంటే ఒక పర్టిక్యులర్ యానిమల్ ఉంది, ఆ యానిమల్ ఇంకొక యానిమల్ని తింటుంది, అలాగే ఈ యానిమల్ని తినే ఇంకో యానిమల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక యానిమల్కి ప్రిడేటర్ అనేది లేదనుకోండి. ప్రిడేటర్ అంటే ఏంటి? దాన్ని హంట్ చేసేది. దాన్ని హంట్ చేసే ప్రిడేటరే లేకపోతే వాటి పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. వాటి పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయి అక్కడ బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది. మీకు అమెరికాలో ఒక పర్టికులర్ ఐలాండ్లో ఏం జరుగుతుందంటే ఒక పాము ఒక పర్టికులర్ స్పీసీస్ ఆఫ్ స్నేక్ ఎంటర్ అయింది. అది ఏదో షిప్ ద్వారా ఎవరో షిప్లో వస్తే షిప్లో ఆ పాము వచ్చేసి ఆ ఐలాండ్లోకి వచ్చేసింది. ఆ ఐలాండ్లోకి వచ్చిన తర్వాత ఆ పాము ఏం చేసిందంటే ఐలాండ్లో ఉన్న రకరకాల ప్రాణులను తినడం మొదలెట్టేసింది. అంటే చిన్న చిన్న వాటిని తినడం మొదలెట్టింది. ప్రాబ్లం ఏంటంటే ఈ పాముని తినే ప్రిడేటర్ ఐలాండ్లో లేదు, ఈ పాముని తినే జంతువు ఐలాండ్లో లేదు. అక్కడ ఉన్న జీవజాతిలో ఈ పాముని తినేవి లేవు. సో దానివల్ల ఏమవుతుంది? ఈ పాముల జాతి పెరిగిపోయింది. అక్కడ ఒక పాము కాదండి, కొన్ని వచ్చాయి. ఆ పాముల జాతి విపరీతంగా పెరిగిపోయింది. వాటికి ప్రిడేటర్స్ లేకపోవడం అంటే ఐలాండ్ అంతా పాములతో నిండిపోయింది. ఆ పర్టికులర్ పాము స్పీసీస్తో నిండిపోయింది. సో ఇన్వేజివ్ స్పీసీస్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ స్ప్రెడ్స్ వెరీ క్విక్లీ. చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యే స్పీసీస్ని ఇన్వేజివ్ స్పీసీస్ అంటారు. అది ఎందువల్ల వస్తుందంటే దాన్ని తినేవి, దాన్ని చంపేవి లేకపోయినప్పుడు. ఇప్పుడు గుర్రపు డెక్క మీరు వినుంటారు, చాలా కొలంలో చాలా చెరువుల్లో విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇలాంటి మొక్కజాతి కానీ జంతు జాతి కానీ వచ్చిందనుకోండి, దానివల్ల కూడా బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. జీవ వైవిధ్యం అంటే ఒకే టైప్ ఆఫ్ థింగ్, వైవిధ్యం అంటే ఏంటి? డైవర్సిటీ ఉండాలి. ఒకే టైప్ ఆఫ్ స్పీసీస్ పెరిగిపోయి దానివల్ల వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అండ్ ల్యాండ్ యూస్ చేంజెస్ సచ్ యాజ్ మైనింగ్. ఆ ల్యాండ్ అంటే మైనింగ్ లాంటి కార్యక్రమాలు అక్కడ తీసుకురావడం వల్ల కూడా బయోడైవర్సిటీ లేదా బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి దెబ్బతింటున్నాయి. ఇవన్నీ థ్రెట్స్ టు బయోస్ఫియర్ రిజర్వ్స్. విత్ ఇంక్రీజింగ్ అర్బనైజేషన్ అండ్ కాన్స్టెంట్ గ్రోత్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, ఎక్స్ప్లాయిటేషన్ బై హ్యూమన్స్ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. అర్బనైజేషన్ పెరిగిపోతుంది, వరల్డ్ పాపులేషన్ విపరీతంగా గ్రో అవుతుంది, మరి హ్యూమన్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ ఏమవుతుంది? ఆబ్వియస్గా పెరుగుతుంది. సో హ్యూమన్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, హ్యూమన్సే పెద్ద థ్రెట్ టు బయోస్ఫియర్ రిజర్వ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెన్నైలో ఒక మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకు? 2nd యానివర్సరీ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్. చెప్పాను మీకు లాస్ట్ ఇయర్ మొదటి జరిగింది, ఇది 2nd అని. ఈరోజు ఏంటంటే మనం చేసిన ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద ప్రోగ్రెస్ దట్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ కన్జర్వింగ్ అండ్ సస్టైనబుల్లీ యూజింగ్ దీస్ వైటల్ ఎకోసిస్టమ్స్. వీటిని కన్జర్వ్ అంటే కాపాడుకోవడంలో ఏమేమి చేసాం, ఏమేమి సాధించాం అనే దాన్ని డిస్కస్ చేసుకోవడానికి, అలాగే ఒక నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కోసమని ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. చూడండి, ఈ కాంటెక్స్ట్లో యునెస్కో ఇన్ పార్ట్నర్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, వీళ్ళు ఏం చేశారంటే దే కన్క్లూడెడ్ ద 10th సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ బయోస్ఫియర్ రిజర్వ్ నెట్వర్క్ మీటింగ్. SACAM ఫుల్ ఫామ్ ఏంటమ్మా? సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ బయోస్ఫియర్ రిజర్వ్ నెట్వర్క్ వాళ్ళ మీటింగ్ అనేది చెన్నైలో మనకి జరిగింది నవంబర్ 1 నుంచి 3 వరకు. ఈ పర్టికులర్ మీటింగ్కి థీమ్ కూడా ఉంది. ఏంటిది? రిడ్జ్ టు రీఫ్.
రిజ్ టు రీఫ్ అని దీనికి థీమ్ పెట్టడం జరిగింది. సో ఈ సక్కామ్ అనేది ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్చేంజింగ్ నాలెడ్జ్ అండ్ ఫాస్టరింగ్ కొలాబరేషన్స్ ఇన్ ద రియాల్మ్ ఆఫ్ సస్టైనబుల్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్కి, కొలాబరేషన్స్ని ఫాస్టర్ అంటే డెవలప్, ఎంకరేజ్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఈ పర్టికులర్ మీటింగ్ అనేది మనకి ఉపయోగపడింది అనమాట. And the UNESCO Man and Biosphere Reserve Program enhances human-environment relationship through combining natural and social sciences to improve livelihoods, safeguard ecosystems, and promote sustainable economic development. As I told you, ఈ Biosphere Reserve అనే డెసిగ్నేషన్ ఇచ్చేదే ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, యునెస్కోకి చెందిన ఈ ప్రోగ్రామ్ వాళ్ళే డెసిగ్నేషన్ అనేది ఇస్తారు. హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ రిలేషన్షిప్ని ఎన్హాన్స్ చేసే కార్యక్రమం. మీరు చూడండి, అక్కడ కోర్ జోను, బఫర్ జోన్ అన్నాం. బఫర్ జోన్లో హ్యూమన్స్ ఉన్నారు, కోర్ జోన్లో నేచర్ మాత్రమే ఉంది. సో కోఆపరేషన్, ఓకే, రిలేషన్షిప్ బిల్డ్ చేయడం, న్యాచురల్ సోషల్ సైన్సెస్ని కంబైన్ చేస్తూ లైవ్లీహుడ్స్ని హెల్ప్ చేసే ప్రయత్నాలు చేయడం, ఎకోసిస్టమ్స్ని కాపాడడం, సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ని కాపాడడం, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్స్ అనమాట. సో ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకున్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, 3 నవంబర్ వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్ డేగా సెలబ్రేట్ అవుతుంది. బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి, వాటిలో ఉన్న 3 జోన్స్ ఏంటి, కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్. బయోస్పియర్ రిజర్వ్ డెసిగ్నేషన్ ఎవరిస్తారు, యునెస్కో వాళ్ళ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాళ్ళు డెసిగ్నేషన్ ఇస్తారు. బయోస్పియర్ రిజర్వ్స్కి ఉన్న థ్రెట్స్ ఏంటి, ఇప్పుడు డిఫారెస్టేషన్ ఒక థ్రెట్, హ్యూమన్ యాక్టివిటీస్, అర్బనైజేషను, ఇన్వేజివ్ స్పీసీస్, ఇవన్నీ కూడా బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క థ్రెట్స్. ఎట్ దిస్ పాయింట్ మనకి థ్రెట్, వాటి వల్ల ఉపయోగం ఏంటి, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, యునీక్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్కి అవి హోమ్గా ఉన్నాయి, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్కి హెల్ప్ అవుతున్నాయి, సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక ఆపర్చునిటీస్ అవి క్రియేట్ చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ పైన చేస్తున్న పోరాటంలో కూడా బయోస్పియర్ రిజర్వ్స్ కార్బన్ సింక్స్గా యాక్ట్ చేస్తూ, కార్బన్ అబ్జార్బ్ చేసుకుంటూ హెల్ప్ చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే ఎన్నెన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ ఏమైనా మీరు నోట్ చేసుకుంటే యూ కెన్ నోట్ డౌన్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ ఓపెడ్ ఆర్టికల్ టుడే. మరి జనరల్ స్టడీస్తో పాటు ఆప్షనల్స్ కూడా చదువుకోవాలి. ఆప్షనల్స్ కోసం ఎల్టీఎక్స్ అందిస్తున్న బ్యూటిఫుల్ కోర్స్ ఆప్షన్ అట్ ఇన్ఫినిటీ. మన ఇన్స్టిట్యూట్లో మనకి పిఎస్ఐఆర్, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ అందిస్తున్నాం. మీరు ఏ ఆప్షన్ అన్నా తీసుకోవచ్చు, ఒకటి తీసుకొని ఇంకో దానికి స్విచ్ అవ్వచ్చు కూడా. దీనిపైన మీకు ఫ్లాట్ 6,000 రూపీస్ డిస్కౌంట్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ 8,000 పర్ మంత్ సెపరేట్గా పే చేసే బ్యూటిఫుల్ ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఇక్కడ లభిస్తుంది. సో డబుల్ ధమాకా లేదా డబుల్ పటాకా ఆఫర్ అని మీరు తీసుకోవచ్చు. డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డెమోస్ అన్నీ చెక్ చేసుకోండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. యాంటోనీ బ్లింకెన్ అండ్ లాయిడ్ ఆస్టిన్ టు విజిట్ న్యూఢిల్లీ నెక్స్ట్ వీక్ ఫర్ 2+2 డైలాగ్. ఈ 2+2 డైలాగ్ లేదా చర్చల కోసం యాంటోనీ బ్లింకెన్, లాయిడ్ ఆస్టిన్ న్యూఢిల్లీ విజిట్ చేయబోతున్నారు అని చెప్పి రాశారు. సో ఎవరు ఈ యాంటోనీ బ్లింకెన్, లాయిడ్ ఆస్టిన్, వాట్ ఈజ్ దిస్ 2+2 డైలాగ్, ఇది మనం తెలుసుకోవాలి. సో బేసికలీ యాంటోనీ బ్లింకెన్ ఈజ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ లాయిడ్ ఆస్టిన్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ. అంటే ఒక ఆయన, మన ఇండియన్ పరిభాషలో చెప్పాలంటే ఒక ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా ఫారెన్ మినిస్టర్, ఇంకొక ఆయన వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్గా మనం చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరూ అమెరికాకి చెందిన వాళ్ళు. వీళ్ళు భారతదేశానికి నెక్స్ట్ వీక్ వస్తున్నారు. ఎందుకోసం అంటే 2+2 డైలాగ్ కోసం అని చెప్పి అంటున్నారు. అయితే ఈ ఆర్టికల్ మరి ఇండియా యుఎస్ రిలేషన్షిప్స్కి సంబంధించింది కాబట్టి ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అయితే ఈ 2+2 డైలాగ్ అంటే అర్థం ఏంటి? సో వీ నీడ్ టు నో వాట్ ఈజ్ దిస్ 2+2 డైలాగ్. అండ్ ఈ 2+2 డైలాగ్ అనేది ఓన్లీ అమెరికాతోనే మనం చేస్తున్నామా, వేరే కంట్రీస్తో కూడా చేస్తున్నామా? సో 2+2 డైలాగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ మినిస్టీరియల్ హైయెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బిట్వీన్ 2 కంట్రీస్. 2 కంట్రీస్ మధ్య ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజంగా మనం తీసుకోవచ్చు. 2+2 మినిస్టీరియల్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫార్మాట్ ఏంటి అంటే మనకి ఒక దేశంలో ఉన్న డిఫెన్స్ మరియు ఫారిన్ మినిస్టర్స్
ఫారెన్ మినిస్టర్స్ ఆర్ సెక్రటరీస్ విల్ ఇంటరాక్ట్ విత్ ది అదర్ కంట్రీలో ఉన్న డిఫెన్స్ లేదా ఫారెన్ మినిస్టర్ ఆర్ సెక్రటరీస్. అంటే సేమ్ లెవెల్లో మీటింగ్ జరుగుతుంది. అంటే ఇండియా డిఫెన్స్ మినిస్టర్ యుఎస్ డిఫెన్స్ మినిస్టర్తో, ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ యుఎస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మీటింగ్ అనేది జరుగుతుంది. అలాంటి దాన్ని మనం 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అని చెప్పి అంటాం. అయితే ఇండియాకి ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్స్ అనేవి ఎవరెవరితో ఉన్నాయి? వీ హ్యావ్ దిస్ 2+2 అనేది 4 కంట్రీస్తో ఇండియాకి ఉంది. ఒకటి యునైటెడ్ స్టేట్స్తో ఉంది, 2 ఆస్ట్రేలియాతో కూడా మనకి 2+2 డైలాగ్స్ జరుగుతూ ఉంటాయి, 3 జపాన్తో కూడా మనకి 2+2 మినిస్టీరియల్ జరుగుతుంది, అండ్ ఆల్సో రష్యాతో కూడా మన వాళ్ళు 2+2 మినిస్టీరియల్ అనేది జరుగుతుంది. ఓకే, డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో మన వాళ్ళు కౌంటర్ కూర్చొని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే యుఎస్తో మొట్టమొదటిది ఎప్పుడు మొదలైంది? అమెరికాతో మొట్టమొదటిది 2018లో ఫస్ట్ మినిస్టీరియల్ జరిగింది. అమెరికాతో మొట్టమొదటిసారి 2018లో జరిగింది అండర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మొట్టమొదటిసారి ఈ మీటింగ్ జరగడం అనేది జరిగింది. సో ఇది బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ 2+2 మినిస్టీరియల్. ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పర్టికులర్ సారి వాళ్ళు వస్తున్నారు కదా అమెరికా నుంచి, మరి ఈసారి ఎజెండా ఐటమ్స్ ఏంటి, దేని గురించి డిస్కస్ చేస్తారు చూడండి. దే విల్ డిస్కస్ బోత్ బైలేటరల్ అండ్ గ్లోబల్ కన్సర్న్స్. రెండు దేశాలకు సంబంధించిన అంశాలు, గ్లోబల్ కన్సర్న్స్ కూడా డిస్కస్ చేస్తారు. ఇండో పసిఫిక్ రీజియన్లో జరుగుతున్న పరిణామాలని కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనీవే వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తారు, వచ్చాక మళ్ళీ న్యూస్ వస్తుంది, న్యూస్లో ఏం డిస్కస్ చేశారో చెప్తారు, అప్పుడు డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి న్యూస్లోకి వచ్చింది కాబట్టి యూ షుడ్ నో వాట్ ఈస్ 2+2. దానికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ అంతా మీకు కవర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి సరిపోతుంది. వెన్ దే యాక్చువల్లీ కమ్ టు ఇండియా విజిటర్స్ వీ విల్ డిస్కస్ ఇట్. అప్పుడు ఏం డిస్కస్ చేశారు, ఏం రిలీజ్ చేశారు, అవన్నీ కూడా మళ్ళీ న్యూస్లోకి వచ్చినప్పుడు డీటెయిల్డ్గా చదువుకుందాం. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సిబిఐఎం విల్ కిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ EU, ఇండియా టు లెవీ కార్బన్ ట్యాక్స్ అని చెప్పి ఆర్టికల్ వచ్చింది. సో ఇక్కడ కీవర్డ్ మనకి సిబిఏఎం. అసలు సిబిఏఎం అంటే అర్థం ఏంటి? కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది ఇవాళ మనం చూడబోతున్నాం ఈ ఆర్టికల్లో భాగంగా. అయితే ఈ ఆర్టికల్ మనకి యూపీఎస్సీ సిలబస్ ప్రకారం తీసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 3 కిందకి వస్తుంది. మీకు బోత్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ రెండింటి కిందకి కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న కీవర్డ్ ఏంటి? సిబిఏఎం, ఫుల్ ఫామ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో ఇది ఏంటి, దీని కథ ఏంటి అనేది మనం గమనిస్తే, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అన్ ఇనిషియేటివ్ కాల్డ్ ఫిట్ ఫర్ 55 ఇన్ 2030. ఫిట్ ఫర్ 55 ఇన్ 2030 అనే ఒక ప్యాకేజ్లో భాగంగా, ఒక ఇనిషియేటివ్లో భాగంగా ఈ సిబిఐఎం లేదా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది తీసుకొచ్చారు. అసలు ఫిట్ ఫర్ 55 బై 2030 అంటే అర్థం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి. ఎంత తగ్గాలి? 55% తగ్గాలి. ఎప్పటిలోగా? బై 2030. మరి కంపేర్ టు వాట్ లెవెల్? కంపేర్ టు 1990 లెవెల్స్. అంటే 1990లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎట్లా ఉన్నాయో దానికంటే 55% తగ్గాలి. అర్థమవుతుందా? బై అట్లీస్ట్ 55% బై 2030 కల్లా 55% తగ్గాలి అని చెప్పి మనకి యూరోపియన్ క్లైమేట్ లా చెప్తోంది. యూరోపియన్ క్లైమేట్ లా. సో దీని ప్రకారం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ యూరోప్లో తగ్గించాలి అని చెప్తున్నారు. అయితే యూరోప్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించుకోండి, దానికి సిబిఐఎంకి సంబంధం ఏంటి? కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ పేర్లు ఉంది. బార్డర్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? బార్డర్ అంటే ఏంటి? యూఆర్ టాకింగ్ అబౌట్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్కి వాళ్ళ ఇంటర్నల్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించుకోవడానికి లింక్ ఏంటి అని మనకి డౌట్ రావచ్చు. సో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు, యూరోప్లో మనమైతే తగ్గించుకుంటున్నాం, బాగానే ఉంది, కానీ బయట దేశాల్లో ఉన్న వాళ్ళు ఈ కార్బన్ ఎమిషన్స్ లేదా ఏషియన్ కంట్రీస్లో ఉన్న కంట్రీస్ కార్బన్ ఎమిషన్స్ తగ్గించట్లేదు. వాళ్ళు మాత్రం ఎన్వైరన్మెంట్ని పొల్యూట్ చేస్తూ, అంటే పాతకాలపు కోల్ పవర్డ్ ఇంజిన్స్ని వాడుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటాయి.
ఆ బ్లాస్ట్ ఫర్నెస్కి చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఆ ఎనర్జీ అనేది కోల్ బేస్డ్ వాడామనుకోండి చాలా ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. సో ఇండియాలో 70% పైగా కోల్ బేస్డ్ బ్లాస్ట్ ఫర్నెస్లే ప్రస్తుతానికి రన్ అవుతున్నాయి. లెట్సే యూరోపియన్ యూనియన్లో ఆ కంట్రీస్లో వీటిని కంప్లీట్గా నిషేధించారు లేదా చాలా వరకు తగ్గించారు. వాళ్ళు మాత్రం కంప్లీట్గా గ్రీన్ టెక్నాలజీస్ కానీ పొల్యూషన్ తక్కువ కాజ్ చేసే అంశాలను ఉపయోగించుకొని కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ మెకానిజమ్స్ వాడుతూ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. ఎక్కడ? యూరోప్లో. ఇండియా లాంటి దేశాల్లో ఎన్వైరన్మెంట్ని పొల్యూట్ చేస్తూ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు యూరోప్లో ఉన్న ఒక ఇంపోర్టర్ ఎవడైతే, ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అతనికి స్టీల్ కావాలి. సో ఇతను స్టీల్ యూరోప్లో ఉన్న స్టీల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవచ్చు, లేదా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న స్టీల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కూడా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. యూరోప్లో స్ట్రింజెంట్ ఎన్వైరన్మెంట్ లాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది, ఎందుకంటే మరి వాటి కోసం కొంచెం ఎక్కువ టెక్నాలజీస్ వాడారు, సో కాస్ట్ అనేది పెరిగి ఉండొచ్చు. ఇక్కడేమో స్ట్రింజెంట్ లాస్ వాడకపోవడం వల్ల కాస్ట్ కుడ్ బి లోవర్, అంటే మనకి స్టీల్ కాస్ట్ అనేది బయట దేశాల నుంచి వచ్చేది లోవర్. అప్పుడు యూరోప్లో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చర్ స్టీల్ వేరే వాడు స్టీల్ కావాలనుకుంటున్న ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే యూరోప్ వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మానేసి హీ విల్ ట్రై టు ఇంపోర్ట్ మోర్, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. సో దీనివల్ల ఏమవుతుంది, యూరోప్లో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒకవైపు దెబ్బతింటుంది, ఇంకోవైపు ఎక్కువ పొల్యూషన్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ పెరిగి ఒక రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అంతే కదా మరి. ఇక్కడ లోకల్గా కాస్ట్ పెరిగింది బికాజ్ ఆఫ్ గ్రీన్ టెక్నాలజీస్ అండ్ అదర్ థింగ్స్, బయటేమో ఆ గ్రీన్ టెక్నాలజీస్ ఉపయోగించట్లేదు. సో కాబట్టి ఆ దేశంలో వాళ్ళు కంపారిటివ్గా తక్కువ కాస్ట్కి ఎన్వైరన్మెంట్ని పొల్యూట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాంటి దానికి తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ ఇంపోర్టర్స్ అందరూ కూడా వాటిని ఇంపోర్ట్ చేసుకుంటే ఇనేవే యూరోప్ వీటిని ఎంకరేజ్ చేసినట్టే కదా. అండ్ బయట దేశాల్లో నాన్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ మెకానిజంని ఇండైరెక్ట్గా యూరోప్ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అందుకని చెప్పి యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే CBAM అనే టూల్ని తీసుకొస్తుంది, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే సరే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో, యూరోప్కి ఇంపోర్టెడ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంపోర్టెడ్ గుడ్స్కి లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న గుడ్స్కి ఎటువంటి కార్బన్ మెకానిజం అప్లై అవుతుందో వీటికి అలాగే అప్లై అవ్వాలి. లోకల్గా అవుతున్నవన్నీ గ్రీన్ టెక్నాలజీస్ లేకపోతే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్తో ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాటికి కాస్ట్ ఎక్కువ అవుతుంది, కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉన్నాయి. ఇంపోర్ట్ చేసుకొని వస్తున్న వాటికి కాస్ట్ తక్కువ ఉంటుంది కానీ కార్బన్ ఎమిషన్స్ జరుగుతున్నాయి. అంటే అది ప్రొడ్యూస్ చేసే క్రమంలో కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో రెండింటికి ఒకే రకమైన సిచ్యువేషన్ తీసుకురావాలని చెప్పి వీళ్ళేం చేస్తున్నారంటే ఇలాంటి ఇంపోర్టెడ్ గుడ్స్కి వీటి ప్రొడక్షన్లో భాగంగా ఆయా దేశాల్లో ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ చేసినట్లయితే ఈ ఇంపోర్టర్ ఎవడైతే ఉంటాడో, అంటే వీటిని ఇంపోర్ట్ చేసుకున్నవాడు, ఈ ఇంపోర్టర్ ఎవడైతే ఉంటాడో he will have to purchase CBAM సర్టిఫికేట్స్ తను పర్చేస్ చేసుకోవాలి. ఎంత పర్చేస్ చేయాలని ఎలా తెలుస్తుంది? ఎక్కువ ఎమిషన్స్ చేసిన వస్తువుల్ని నువ్వు కొనుక్కుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమిషన్స్ చేసిన వస్తువులు అంటే ఏం లేదమ్మా, ఇండియాలో సెయిల్ అనే కంపెనీ ఉంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాలో సెయిల్ అనే కంపెనీ ఉంది. సో సెయిల్ అనేది స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఈ సెయిల్ కంపెనీ దగ్గర నుంచి యూరోప్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ స్టీల్ కొనుక్కున్నాడు. అయితే ఈ స్టీల్ ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఒక పర్టికులర్ టన్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ జరిగాయి అనుకోండి. ఇప్పుడు యూరోప్ ఏముంటుందంటే ఈ అక్టోబర్ నుంచి ఎవరైనా సరే ఇంపోర్టరు మీరు బయట దేశాల నుంచి ఏమన్నా కొంటే ఈ స్టీల్ ప్రొడక్షన్లో ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరిగాయన్న సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి అంటున్నారు. అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తర్వాత ఈ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అయ్యింది అనే డేటా కూడా మీరు తీసుకోవాలి అని చెప్పి యూరోపియన్ యూనియన్ వాళ్ళు లిమిటేషన్ పెట్టారు. సో యూరోప్కి చెందిన ఈ వ్యక్తి ఇండియాకి చెందిన కంపెనీ దగ్గర స్టీల్ కొన్నప్పుడు ఆ స్టీల్ ప్రొడక్షన్లో ఎంత CO2 ఎమిషన్స్ జరిగాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి.
ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ CBAM సర్టిఫికెట్స్ అని కొనుక్కోవాలి. అంటే ఎంత ఎమిషన్స్కి మేము పాల్పడ్డాం కాబట్టి, అంటే నేను డైరెక్ట్గా పాల్పడకపోయినా ఇండైరెక్ట్గా అలాంటి ప్రోడక్ట్ నేను కొనుక్కున్నాను కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి నేను ఈ CBAM సర్టిఫికెట్ కొనుక్కోవాలి, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఈ సర్టిఫికెట్స్ ఎక్కడ దొరుకుతాయంటే యూరోప్లో ఉన్న ఎమిషన్ ట్రేడింగ్ సిస్టంలో దొరుకుతాయి. ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అని చెప్పి రన్ అవుతుంది. దాంట్లో ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సర్టిఫికెట్స్ అనేవి దొరుకుతాయి. నువ్వు ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేస్తే నువ్వు ఎక్కువ సర్టిఫికెట్లు కొనాల్సి వస్తుంది. అంటే ఇంపోర్టర్కి కాస్ట్ పెరుగుతుంది. ఇంపోర్టర్కి ఏమవుతుందమ్మా దీనివల్ల కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. మీకు అర్థమైంది స్టోరీ? సో ఇనేవే యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుందంటే నువ్వు ఇతనికి చెప్తుందన్నమాట ఇండైరెక్ట్గా, ఎక్కువగా ఎమిషన్స్ చేసే వాళ్ళ దగ్గర కొనొద్దు. వాళ్ళ దగ్గర నువ్వు కొన్నావు అంటే ఎక్కువ ఎమిషన్స్ చేస్తే వాళ్ళు ఎంత CO2 అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారో ఈ స్టీల్ ప్రొడక్షన్లో భాగంగా దానికి తగ్గట్టుగా నువ్వు ఇక్కడ CBAM సర్టిఫికేట్స్ మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నీకు ఎడిషనల్ కాస్ట్ పడిపోతుంది. ఇనేవే ఈ సర్టిఫికేట్స్ కోసం అయిందంతా కూడా ఒక రకంగా ట్యాక్స్ లాగే కదా, గవర్నమెంట్కి అది ఇన్కమ్, వీడికి అది ఎక్స్ట్రా ఖర్చు, ఇంపోర్ట్ చేసుకునేవాడికి ఎక్స్ట్రా ఖర్చు. సో ఈ బాధ అంతా నాకు ఎందుకని చెప్పి వాడు మన దగ్గర స్టీల్ కొనడం మానేశాడు అనుకోండి. ఇదంతా నాకెందుకు? ఇండియాలో మీరు ఈ కోల్ బేస్డ్ ఫర్నెస్లు వాడుతున్నారు, విపరీతంగా పొల్యూట్ చేసుకొని మీరు తీసుకొస్తున్నారు, మీరు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి, నేను దానివల్ల ఎక్కువ కొనాల్సి వచ్చింది, ఇండియా దగ్గర కొనడం మానేశాడు అనుకోండి, అప్పుడు ఇండియాకి దెబ్బ, ఇండియాకి అది మైనస్ అవుతుంది. అంతే కదా మరి. సో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్, యూరోపియన్ యూనియన్కి ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఏమవుతాయి? తగ్గిపోయే పరిస్థితి అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ద స్టోరీ ఆల్ అబౌట్. మీకు అర్థమవుతుందమ్మా? ఈ రకంగా ఈ CBAM అనేది ఫంక్షన్ అవుతుంది. సో ఇప్పుడు మన గురువుగారు ఏమంటున్నారంటే మీరు ఇట్లాంటి రూల్స్ పెట్టడం వల్ల యూరోపియన్ యూనియన్కే నష్టం అవుతుందని మన పీయూష్ గోయల్ అంటున్నారు. ఏ రకంగా నష్టం అవుతుందంటే, మీరు యూరోప్లో ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వేరే దేశాల నుంచి స్టీలు, ఐరన్ ఇట్లాంటివి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళందరికీ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే బయట దేశాల్లో ఇంకా గ్రీన్ టెక్నాలజీస్ ఇంకా పూర్తిగా రాలేదు. సో కాస్ట్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే CBAM సర్టిఫికెట్స్ కొనాలి. ఎప్పుడైతే కాస్ట్ పెరిగిపోతుందో ఆ కంట్రీస్లో స్టీల్ రేట్లు, ఐరన్ రేట్లు, వీటన్నిటి రేట్లు పెరిగిపోతాయి. ఎప్పుడైతే స్టీల్ రేట్లు, ఐరన్ రేట్లు పెరిగిపోతాయో వీటిని ఇన్పుట్స్గా ఉపయోగించే ఆటోమోటివ్ సెక్టర్ అని చూడండి, కార్లు ఇవన్నీ, వీటన్నిటిలో స్టీల్ కావాలి, ఇవన్నీ కావాలి కదా, ఆ సెక్టర్ ఏమవుతుంది? దాని యొక్క కాంపిటేటివ్నెస్ కోల్పోతుంది. అర్థమవుతుందా? ఆటోమోటివ్ కాంపోనెంట్స్ వాటి యొక్క కాంపిటేటివ్నెస్ కోల్పోతాయి. సో ఆ ప్రొడక్ట్స్ ఇంకా సేల్ అవ్వవు, మీకు రేట్లు ఎక్కువ అయిపోతాయి. అది ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇండియాలో ఆటోమోటివ్ సెక్టర్ బాగా పికప్ అవుతుంది. మీరేమో ఈ ట్యాక్స్లు వేసుకొని ఇన్పుట్ కాస్ట్ పెంచుకుంటున్నారు. మీరు ఇన్పుట్ కాస్ట్లు పెంచుకోవడం వల్ల ఇండియా లాంటి కంట్రీస్కి అది పెద్ద ఆపర్చునిటీ అవుతుంది. మీరు ఒక రకంగా మా స్టీలు, మా ఐరన్ వాటికి మీరు దెబ్బేయచ్చు, కానీ మా ఆటోమోటివ్ సెక్టర్ దీనివల్ల బాగా పికప్ అవుతుందని గోయల్ అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చేయొద్దు, ఆపండి అని కూడా అంటున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఇది అప్లై చేస్తారంటే 2026 నుంచి. 2026 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి, అంటే ఈ గత నెల నుంచి 2023 అక్టోబర్ నుంచి దే స్టార్టెడ్ గ్యాదరింగ్ డేటా గ్యాదరింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఎవరెవరి దగ్గర అయితే మీరు ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అమౌంట్ ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా జతపరిచి ఇమ్మని చెప్పండి అని చెప్పారు. ప్రస్తుతానికైతే CBAM సర్టిఫికేట్స్ కొనాల్సిన అవసరం లేదు, కానీ 2026 తర్వాత కొనాల్సిన పరిస్థితి వస్తుంది అని యూరోపియన్ యూనియన్ పెట్టింది. ఇదమ్మ పరిస్థితి. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ CBAM, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ప్రజెంట్ ఇండియాలో తీసుకుంటే కోల్ ఫైర్ పవర్డ్ ఎనర్జీయే 75% ఉంది. మీకు ఇప్పుడు ఎనర్జీ కన్జంప్షన్ మీరు తీసుకుంటే కోల్ ద్వారా పవర్ అవుతుంది మన ఇండియాలో 75%, ఓవరాల్గా 100%, 75% కోల్ ద్వారా ఉంది. యూరోపియన్ యూనియన్లో తీసుకుంటే 15% ఉంది. గ్లోబల్ యావరేజ్ తీసుకుంటే 36% ఉంది. సో ఇండియాలో అట్ దిస్ పాయింట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేస్తూనే మనం ఎక్కువ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాము. అది తగ్గితే మంచిదే, కాకపోతే తగ్గే క్రమంలో ఈలోపు ఇండస్ట్రీ దెబ్బతింటుందనేది ఇండియా యొక్క భయం అన్నమాట. అర్థమవుతుందా? ఎస్పెషల్లీ మనకు ఎక్కువగా ఇంపాక్ట్ ఫీల్ అయ్యేది ఎక్కడంటే ఐరన్, స్టీలు, అల్యూమినియం. ఈ మూడు మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాము. ఈ మూడింటి ఎక్స్పోర్ట్లో కూడా మనం కోల్ పవర్ని వాడతాము, కోల్ బేస్డ్ పవర్ వాడతాము.
దాంట్లో విపరీతమైన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి. నిజంగానే యూరోపియన్ యూనియన్ ఇలాంటి ఈ మెకానిజంని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే వీటన్నిటి ఎక్స్పోర్ట్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దట్ ఈస్ ద స్టోరీ ఫర్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో ఎగ్జామ్స్ పండగ, నోటిఫికేషన్స్ పండగ రాబోతుంది. ఈ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి గౌతమ్ సవాంగ్ గారు ప్రకటించడం జరిగింది. అందులో గ్రూప్ 1కి, గ్రూప్ 2కి 900+ పోస్టులు, గ్రూప్ 1కి 100 పైగా పోస్టులు రాబోతున్నాయని చెప్పారు. మనం అందిస్తున్న ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీద తీసుకుంటే మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కంబైన్డ్గా మీకు వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు, ముందే ప్రారంభించండి. ఈ దివాళీ ఆఫర్లో మీరు తీసుకోవడం వల్ల 45,000 రూపీస్ కోర్స్ కాస్త మీకు 30,000కి, దట్టు 10,000 పర్ మంత్ పే చేసే అవకాశంతో మీకు లభిస్తుంది. సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఓన్లీ గ్రూప్ 2A కావాలంటే యూ కెన్ జాయిన్ బై పేయింగ్ జస్ట్ 10,000. ఓన్లీ గ్రూప్ 2 అంటే 10,000 అమ్మా. గ్రూప్ 1 అండ్ 2 కలిపితే మీకు 30,000 అవుతుంది. ఓన్లీ గ్రూప్ 1 అన్నా, గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 2 ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ గ్రూప్ 1 అన్నా, గ్రూప్ 1 + 2 అన్నా ఒకటే. అండ్ గ్రూప్ 2 మాత్రమే కావాలంటే యూ కెన్ జాయిన్ బై పేయింగ్ జస్ట్ 10,000. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలన్నీ తెలుసుకోండి. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మ. మొయిత్రా అదర్ అపోజిషన్ ఎంపీస్ వాకౌట్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ మీటింగ్. ఎథిక్స్ కమిటీ మీటింగ్ నుంచి వాళ్ళు వాకౌట్ చేశారు అని చెప్తున్నారు. మహువా మొయిత్రా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఈవిడ. సో ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ కిందకి వస్తుంది. సో ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని కథ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఏం జరిగిందంటే మనకి లోక్సభలో దెర్ ఈజ్ ఎన్ ఎంపీ కాల్డ్ నిషికాంత్ దుబే. సో నిషికాంత్ దుబే రైజ్డ్ ఏ కంప్లైంట్ ఆన్ మహువా మొయిత్రా. ఏమని? సో దిస్ లేడీ, ఈ మహువా మొయిత్రా ఎవరైతే ఉన్నారో, షీ టుక్ బ్రైబ్, తిను డబ్బు తీసుకుంది, రూపీస్ అంటే ఇలా వేసుకోండి, క్యాష్ ఫర్ క్వైరీ అంటే ఒక ప్రశ్న అడిగేందుకు, ఒక బిజినెస్ అసోసియేషన్ లేదా బిజినెస్ ఎంటిటీ తరపున ప్రశ్న అడిగేందుకు తను క్యాష్ తీసుకుంది అనేది అభియోగం. అర్థమవుతుందా? క్యాష్ ఫర్ క్వైరీ అంటాం. అంటే క్వైరీ అడిగిన, అంటే పార్లమెంట్లో తను రెగ్యులర్గా చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆ పనిని తను డబ్బు సంపాదించడానికి ఉపయోగించింది. లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా పార్లమెంట్లో తనకున్న స్థానాన్ని తప్పుగా యూజ్ చేసింది అనేది అభియోగం. ఈ అభియోగంతో నిషికాంత్ దుబే అని ఆయన మహువా మొయిత్రా పైన 27th జూలై 2021లో మనకి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ కంప్లైంట్ ఎవరికి వెళ్ళింది అంటే, దిస్ కంప్లైంట్ వెంట్ టు ఎథిక్స్ కమిటీ ఆఫ్ లోక్సభకి ఈ పర్టికులర్ కంప్లైంట్ వెళ్ళింది. సో జనరల్గా మనకి పార్లమెంట్లో ఎథిక్స్ కమిటీతో పాటు ప్రివిలేజెస్ కమిటీ అని కూడా ఉంటుంది. నిన్న మొన్న ప్రివిలేజెస్ కమిటీ గురించి మాట్లాడాం. సో జనరల్గా కరప్షన్ అలిగేషన్స్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద తప్పులు అనుకునేవన్నీ కూడా ఇన్ జనరల్ దే గో టు ప్రివిలేజెస్ కమిటీకి వెళ్తాయి. జనరల్గా మిస్కండక్ట్, చిన్న ప్రవర్తన, చిన్న మారల్ మిస్కండక్ట్ లాంటివన్నీ కూడా ఎథిక్స్ కమిటీకి జనరల్గా వెళ్తూ ఉంటాయి. సో కరప్షన్ లాంటివన్నీ కూడా ఎక్కువగా ప్రివిలేజెస్ కమిటీకి, మారల్ మిస్కండక్ట్, మారల్ బిహేవియర్ సరిగ్గా లేదు, ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా ఎథిక్స్ కమిటీకి వెళ్తూ ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే ఇది ఒక రకంగా కరప్షన్ లాంటిదే, బ్రైబరీ కదా మరిది, అలాంటిదే. కానీ ఇది ఎథిక్స్ కమిటీకి ఈ పర్టికులర్ కంప్లైంట్ అనేది వెళ్ళింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎథిక్స్ కమిటీ కథ ఏంటి, ఎథిక్స్ కమిటీ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో హిస్టరీ ఆఫ్ ఎథిక్స్ కమిటీ మనం తీసుకుంటే ఫస్ట్ టైం 1996లో ఏ కాన్ఫరెన్స్ జరిగింది, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 1996లో జరిగింది. ఈ పర్టికులర్ 1996 జరిగిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ఎథిక్స్ కమిటీ పెట్టాలి, ఎథిక్స్ కమిటీ అనేది ఉంటే మంచిది అని ద సజెషన్ వాజ్ మూటెడ్ అంటే సజెస్టెడ్. ది ఐడియా ఆఫ్ ఎథిక్స్ కమిటీ వాజ్ మూటెడ్ లేదా సజెస్టెడ్ ఫర్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. 1997లో మనకి ఏం జరిగిందంటే అప్పర్ హౌస్ లేదా రాజ్యసభలో అప్పటి వైస్ ప్రెసిడెంట్ కేఆర్ నారాయణన్ ఆయన ఒక ఎథిక్స్ కమిటీని అప్పుడు ఏర్పాటు చేశారు. 1997లో ఫస్ట్ ఎథిక్స్ కమిటీ, అప్పర్ హౌస్లో ఫస్ట్ ఎథిక్స్ కమిటీని ఆయన కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ? 1997లో రాజ్యసభలో.
మరి లోక్సభకు వచ్చేసరికి ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనకి 2000వ సంవత్సరంలో 2000లో అప్పటి లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి, మన తెలుగు అయిన జిఎంసి బాలయోగి గారు ఒక యాడ్హాక్ ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. యాడ్హాక్ అంటే టెంపరరీ, ఒక పర్టికులర్ టాస్క్ కోసం క్రియేట్ చేస్తే దాన్ని యాడ్హాక్ కమిటీ అంటాము. పర్మనెంట్గా ఉండేదాన్ని స్టాండింగ్ కమిటీస్ అంటాం. పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీస్, యాడ్హాక్ కమిటీస్ ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్ అనేవి పర్మనెంట్, యాడ్హాక్ కమిటీస్ అనేవి ఒక పర్టికులర్ టాస్క్ కోసం క్రియేట్ చేసి తర్వాత కొన్నాళ్ళకి అవి ల్యాబ్స్ అయిపోతాయి. సో యాడ్హాక్ బేసిస్లో ఎథిక్స్ కమిటీని 2000లో ఆయన కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ ఎథిక్స్ కమిటీ అనేది పర్మనెంట్ ఎప్పుడైంది? ఇది పర్మనెంట్ ఎప్పుడైంది అంటే మనకి 2015లో. మీకు అదే చెప్తున్నాను. సో 2000లో వచ్చినప్పుడు ఇట్ వాజ్ అన్ యాడ్హాక్ కమిటీ, టెంపరీగానే వచ్చింది. అంటే పర్పస్ అయ్యాక క్లోజ్ అయిపోతుంది అనమాట. పర్మనెంట్ అయింది 2015లో. 2015లో ఇట్ బికేమ్ ఏ పర్మనెంట్ కమిటీ. అయితే ఈ పర్టికులర్ ఎథిక్స్ కమిటీకి ప్రొసీజర్ ఏంటి? దీనికి ప్రొసీజర్ ఏంటి? దీన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? సో ఈ పర్టికులర్ ఎథిక్స్ కమిటీ ఏదైతే ఉందో, ఈ ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసేది మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, స్పీకర్. అండ్ దీంట్లో మెంబర్స్ని కూడా స్పీకరే డిసైడ్ చేస్తారు. ఓకేనా? మెంబర్స్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ వాళ్ళని కూడా స్పీకరు 1 year పీరియడ్కి అపాయింట్ చేస్తారు. 1 year అయ్యాక మళ్ళీ కొత్త మెంబర్స్ వస్తారు. మెంబర్స్ యొక్క టైం పీరియడ్ 1 year అనమాట. సో స్పీకర్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత ఎథిక్స్ కమిటీ ప్రొసీజర్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఏంటి ప్రొసీజర్ అంటే, ఎనీ పర్సన్, ఏ పర్సన్ అయినా సరే కెన్ కంప్లైన్ ఎగెన్స్ట్ ఏ మెంబర్. ఎవరి ద్వారా చేయొచ్చు? వయా ఎనదర్ లోక్సభ ఎంపీ. ఇంకొక లోక్సభ ఎంపీ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు విత్ ఎవిడెన్స్. ఆ కంప్లైంట్కి మీరు ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి. విత్ ఎవిడెన్స్ ఆఫ్ ఎలీజ్డ్ మిస్కండక్ట్. ఏంటి వాళ్ళు చేసిన తప్పుడు ప్రవర్తన, ఎవిడెన్స్ ఏంటి అనేది మీరు ఇవ్వాలి. ఇచ్చి ఎఫిడవిట్ కూడా ఇవ్వాలి. ఈ కంప్లైంట్ ఫాల్స్ కాదు, ఫ్రివలస్ కాదు, ఎవరి మీద కక్షతో చేస్తుంది కాదు, ఇది తప్పుడు కంప్లైంట్ కాదు అని మీరు ఎఫిడవిట్ రాసిచ్చి సంతకం పెట్టి ఇవ్వాలి. అంటే వేరే వ్యక్తి, ఇప్పుడు బయట వ్యక్తులు ఎవరైనా సరే ఒక ఎంపీ పైన మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే ఇంకొక ఎంపీ ద్వారా చేయాలి. లేదా ఒక ఎంపీ ఇంకొక ఎంపీ పైన కంప్లైంట్ చేయాలనుకుంటే వేరే ఎఫిడవిట్ ఏమీ అవసరం లేదు. అర్థమైందా? బయట వాళ్ళు కంప్లైంట్ చేయాలంటే వేరే వాళ్ళ ద్వారా చేయాలి, ఇంకొక ఎంపీ ద్వారా చేయాలి. లేదా ఒక ఎంపీ ఇంకో ఎంపీ మీద చేయాలంటే ఏమీ అవసరం లేదు. సో ఈ కంప్లైంట్ అనేది ఎవరికి వెళ్తుంది? ఫస్ట్ ఈ కంప్లైంట్ ఇట్ గోస్ టు స్పీకర్. ఫస్ట్ స్పీకర్కి కంప్లైంట్ చేస్తారు. లోక్సభ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో స్పీకర్ క్యాన్ రిఫర్, ఆ కంప్లైంట్ దాంట్లో వాల్యూ ఉందనిపిస్తే స్పీకర్ క్యాన్ రిఫర్ ఇట్ టు ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీకి ఆయన రిఫర్ చేయవచ్చు. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తే ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్ డస్ ఎంక్వైరీ. కమిటీ అనేది మనకి ప్రైమా ఫేసి ఎంక్వైరీ అనేది చేస్తుంది. సో ఆల్రెడీ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వాటన్నిటిని బేస్ చేసుకొని ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత అదేం చేస్తుందంటే ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఇట్ మేక్స్ ఇట్స్ రికమెండేషన్స్. తన రికమెండేషన్స్ ఏంటి అని చెప్తుంది. ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా ఒక రిపోర్ట్ ఫార్మాట్లో స్పీకర్కి సబ్మిట్ చేస్తుంది. స్పీకర్కి సబ్మిట్ చేసిన తర్వాత స్పీకర్ పుట్స్ ఇట్ బిఫోర్ ది హౌస్ ముందు పెడతారు. ఓకే, దీనిపైన డిస్కషన్ జరగచ్చు, లేకపోతే ఓటింగ్ జరగచ్చు. ఓకేనా? ఈ రిపోర్ట్ అనేది ఓకే అయిపోతే పెట్టిన తర్వాత ఆ వ్యక్తి పైన ఎవరిపైన అయితే కంప్లైంట్ వచ్చిందో వీళ్ళు ఒకవేళ అతని పైన శిక్ష వేయాలనుకుంటే శిక్ష వేయచ్చు. జనరల్గా శిక్ష ఏం చేస్తారంటే సస్పెన్షన్. ఇన్ జనరల్ ఎటువంటి శిక్ష విధిస్తారంటే సస్పెన్షన్. లోక్సభ నుంచి కొన్నాళ్ళ పాటు, ఒక 6 నెలల పాటు, 3 నెలల పాటు, లేదా ఇంకా సీరియస్ అఫెన్స్ అయితే ఈ సెషన్ ఎండ్ అయ్యేంత వరకు సస్పెన్షన్ అనేదాన్ని శిక్ష రూపంలో విధించే అవకాశం అనేది ఉంటుంది. ఇది స్టోరీ ఆఫ్ ఎథిక్స్ కమిటీ. అయితే జనరల్గా మనం చూడాల్సింది ఎథిక్స్ కమిటీకి అలాగే ఈ పర్టికులర్ ప్రివిలేజెస్ కమిటీకి మీరు డిఫరెన్స్ అనేది తీసుకుంటే సాధారణంగా ఎథిక్స్ కమిటీలో మనకి చిన్న చిన్న మిస్కండక్ట్స్ వెళ్తాయి. అండ్
ఎస్పెషల్లీ దిస్ వన్ మన ప్రివిలేజెస్ కమిటీలో కొంచెం పెద్ద కంప్లైంట్స్ అనేవి ప్రివిలేజెస్ కమిటీకి వెళ్తూ ఉంటాయి. ఇది స్టోరీ ఆఫ్ ఎథిక్స్ కమిటీ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మహువా మొయిత్రా పైన ఎథిక్స్ కమిటీలో కంప్లైంట్ నడుస్తుంది. సో అది ఇంకా మీటింగ్లోనే ఏదో అన్నారంటే కోపమై బయటకు వచ్చేసింది. ఇంకా దాని రికమెండేషన్ ఏంటి, దాని కథ ఏంటి, ఫైనల్గా ఏం తేలుతుంది అనేది మనకి ఇంకా తెలియదు, మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ఎల్టెక్స్ క్లాసెస్ వైజాగ్లో అంటే మన ఆఫ్లైన్ సెంటర్కి వచ్చి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో నా కనుసన్నల్లో నా గైడెన్స్లో మీరు డైరెక్ట్గా కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. మీకు నేను గైడ్ చేస్తాను. ఈ 1,00,000 రూపీస్ కోర్స్ కాస్త మీకు 90,000 రూపీస్కి అంటే 10,000 డిస్కౌంట్తో 90,000 రూపీస్కి లభిస్తుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ అన్ ఈఎంఐ ఆప్షన్ ఆన్ దట్. ఈఎంఐ ఆప్షన్ కూడా దానిపైన ఉంది. మీరు ఇక్కడ మన నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. మన దగ్గరికి వచ్చి మీరు వివరాలు కనుక్కోవచ్చు. ఏ డౌట్స్ అన్నా నేను క్లియర్ చేస్తాను. 1 or 2 డెమో క్లాసెస్ వినాలన్నా వినొచ్చు. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా ఉచితంగా లభిస్తాయి. ఓకేనా? ఆఫర్ వ్యాలిడ్ టిల్ November 15th మాత్రమే. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్. బై. సో నెక్స్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే ఈజ్ అగైన్ అబౌట్ ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ గురించి నిన్న కూడా ఆర్టికల్ వచ్చింది, మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము. మరొకసారి ఫాస్ట్గా మాట్లాడుకుందాం. ఎలక్టోరల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సో సుప్రీంకోర్టు ఇది మంచిదా చెడ్డదా, దీన్ని ఉంచాలా, రద్దు చేయాలా, లేకపోతే ఏంటి అనే దాని గురించి డిస్కషన్ అనేది నడుస్తుంది. సో వర్డిక్ట్ అనేది రిజర్వ్ చేసింది, అంటే రెండు వైపుల వాదనలు అనేది వినేసింది, తీర్పు అనేది రిజర్వ్ చేసింది. ఎప్పుడు వస్తుంది ఇంకా తెలియదు. అయితే ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకే వస్తుంది. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, నిన్న ఎడిటోరియల్ విన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, పోనీ వినని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ ఇన్స్ట్రుమెంట్స్. ఎకనామిక్ టర్మ్స్లో తీసుకుంటే ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి అంటాం. ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే ఎలక్టోరల్ బాండ్ కొన్న వాళ్ళకి ఎటువంటి వడ్డీలు రావు. బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు వెళ్ళి బ్యాంకుకి డబ్బులు సబ్మిట్ చేస్తే, వాళ్ళకి వెళ్ళి బ్యాంకుకి ఇస్తే బ్యాంకు ఆ మనిషికి, ఆ పర్టికులర్ వ్యక్తికి మనీ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాష్ రూపంలో కాదు, అకౌంట్ రూపంలో. సో జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒకవేళ ఎలక్టోరల్ బాండ్ నేను ఒక పర్టికులర్ పార్టీ టీడీపీకి నేను డొనేట్ చేయాలి అనుకుంటే నేను ఏం చేస్తాను, ఐ విల్ గో టు ఎస్బీఐ, డెసిగ్నేటెడ్ ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్తాను. నేను ఎస్బీఐకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నెఫ్ట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ డబ్బులు ఇచ్చి ఎస్బీఐ దగ్గర ఎలక్టోరల్ బాండ్ నేను కొనుక్కుంటాను. ఇది మనకి 1,000 రూపీస్ డినామినేషన్ నుంచి క్రోర్స్ 1 crore డినామినేషన్ వరకు కూడా మనకి లభిస్తాయి. ఈ ఎలక్టోరల్ బాండ్ కొనుక్కొని నేను దీన్ని నాకు నచ్చిన పార్టీ లెట్సే టీడీపీ అనుకుంటే టీడీపీకి ఈ బాండ్ నేను ఇచ్చేస్తాను. సో తర్వాత టీడీపీ వాడు ఏం చేయాలి, టీడీపీ వాడు ఎస్బీఐకి వెళ్ళి వితిన్ 15 days 15 రోజుల్లోపు వెళ్ళాలి. వితిన్ 15 days ఎస్బీఐకి వెళ్ళి ఈ బాండ్ అనేది సబ్మిట్ చేసి ఎస్బీఐ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫరే జరుగుతుంది, క్యాష్ రూపంలో ఇవ్వరు. సో ఈ రకంగా పొలిటికల్ పార్టీస్కి మనం డొనేషన్ అనేది చేయొచ్చు. సో ఎవరైనా సరే పొలిటికల్ పార్టీస్కి ఇప్పుడు డొనేషన్ అనేది దీని ద్వారా చేసుకోవచ్చు. సమస్య ఏంటవుతుంది అంటే, ఈ డోనర్ ప్రధానమైన సమస్య ఏంటంటే, డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి కాన్ఫిడెన్షియల్. ఆ డీటెయిల్స్ అనేవి బయట పెట్టట్లేదు, డోనర్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో డోనర్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అనేది అతిపెద్ద సమస్య. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ డోనర్ డీటెయిల్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉంచడం వల్ల వాళ్ళ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది దెబ్బతింటుంది, రైట్ టు నో అనేది దెబ్బతింటుంది. ఇక్కడ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు రైట్ టు ప్రైవసీ. వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు అన్న వాళ్ళ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ రైట్ టు నో అనేది దెబ్బతింటుంది. ఏ పార్టీకి ఎవడు డబ్బులు ఇస్తున్నాడు, ఎవడు ఫండింగ్ ఇస్తున్నాడో తెలుసుకునే హక్కు ఓటర్కి ఉంటుంది కదా, ఆ ఓటర్కి హక్కు లేకుండా మీరు చేస్తున్నారు అనేది ప్రధానమైన సమస్య. అయితే గవర్నమెంట్ ఏమని వాదిస్తుందంటే, అలా ఉండడం వల్ల స్కీమ్ నడుస్తుంది. చాలా ఇప్పుడు బిజినెస్ ఎంటిటీస్ ఎక్కువగా పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేస్తాయి. దే డోంట్ వాంట్ దేర్ నేమ్స్ టు బి నోన్. మా పేర్లు బయటికి తెలియాలి. ఇప్పుడు నేను అంబానీ ఏమో బీజేపీకి డొనేట్ చేశారని, అదానీ ఏమో కాంగ్రెస్కి డొనేట్ చేశారని ఆ విషయం బయటికి తెలియడం బిజినెసెస్కి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, బయటికి తెలిస్తే రేపు పొద్దున్న ఆపోజిట్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళని టార్గెట్ చేయొచ్చు అనేది వాళ్ళ భయం. అందుకని వాళ్ళు ఈ కాన్ఫిడెన్షియల్గా ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు. అందువల్లే స్కీమ్ అనేది నడుస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా క్యాష్ డొనేషన్స్ అనేవి మనం రీప్లేస్ చేసి అన్నిటిని ఆన్లైన్ డొనేషన్స్గా మార్చగలిగాము అని గవర్నమెంట్ వాదిస్తుంది. కాకపోతే అపోజిషన్ ఏమంటుందంటే, కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఏదైతే ఉందో, ఈ కాన్ఫిడెన్షియాలిటీ ఎలా ఉండాలంటే
రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి ఒకేలా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇక్కడ, సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ. సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే అర్థం ఏంటి, డేటా ఎవరి దగ్గర ఉంటుంది, ఎస్బీఐ దగ్గర ఉంటుంది. సో రూలింగ్ పార్టీ వాళ్ళు ఎస్బీఐ దగ్గర డేటాని తీసేసుకునే అవకాశం ఉంది కదా, డేటాని తీసుకునే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీ అపోజిషన్ పార్టీకి 1000 crores డొనేట్ చేసింది అనుకోండి. ఈ విషయం గవర్నమెంట్ ఎస్బీఐ ద్వారా తెలుసుకుందనుకోండి. అప్పుడు గవర్నమెంట్ ఈ పర్టికులర్ కంపెనీని టార్గెట్ చేయొచ్చు కదా, మీరు మా అపోజిషన్ వాళ్ళకి ఫండింగ్ ఇస్తారా అని చెప్పేసి. అలా అని చెప్పేసి గవర్నమెంట్కి ఎవరు డొనేట్ చేస్తున్నారనే విషయం అపోజిషన్ పార్టీస్కి తెలియదు, ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటున్నారు, ఎస్బీఐ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం. సో ప్రతిపక్షాల యొక్క ప్రధాన వాదన ఏంటంటే, మీరు ఇద్దరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే పర్లేదు, కానీ అలా లేదుగా. ఇప్పుడు బయట పెడితే ఎవరికి గొడవ లేదు, దాచితే కంప్లీట్గా దాయాలి. మీరేమో కంప్లీట్గా దాస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎవరు నమ్ముతాడు? ప్రభుత్వం దగ్గర ఏది దాయడం అవ్వదు. గవర్నమెంట్ ఆర్డర్ చేస్తే ఎస్బీఐ ఇవ్వకుండా ఉంటుందా? దాన్ని అసలు అది పాసిబుల్ అవుతుందా అనేది ప్రధానమైన క్వశ్చన్. అందుకని ఈ సిస్టమ్ని మార్చాలి, ట్రాన్స్పరెంట్గా చేయాలి. మీరు ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తాము, క్యాష్ అనేది లేకుండా దాని ప్లేస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగేలా చేస్తామని మీరు ఇదంతా చేశారు. మరి చేసి ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. అపోజిషన్ పార్టీస్కి ఒకలాగా, రూలింగ్ పార్టీకి ఇంకోలాగా ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ ఉంది, ఒకేలాగా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళట్లేదు అనేది ప్రధానమైన సమస్య దీంట్లో అని అంటున్నారు. సో ఇప్పుడు మీకు మన సుప్రీంకోర్టు ఏమనింది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఏమన్నారు, ఆయన స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తే ఆయన ఏమంటారంటే, అల్టిమేట్ పర్పస్ ఆఫ్ డివైజింగ్ ఎ స్కీమ్ ఈజ్ టు శానిటైజ్ ద ప్రాసెస్ ఆఫ్ పొలిటికల్ డొనేషన్స్. పొలిటికల్ డొనేషన్స్ని శానిటైజ్ చేయాలి అంటే క్యాష్ రూపంలోనో వేరే రూపంలోనో వస్తున్న వాటిని శానిటైజ్ చేయాలి, దాన్ని సరిదిద్దాలి అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్. ఓకే, రెడ్యూస్ ది ఇన్ఫ్యూజన్ ఆఫ్ అన్అకౌంటెడ్ ఫర్ క్యాష్ ఎలిమెంట్స్ ఇన్ ఎలక్టరల్ సిస్టమ్. ఇది ప్రజెంట్ ఉన్న సమస్య. అందుకని మనం ఆథరైజ్డ్ బ్యాంక్ ఛానల్స్ తీసుకురావాలి, ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి అన్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ప్రజెంట్ ఉన్న సిస్టంలో ఫ్లాస్ ఉన్నాయి. అందుకని మీరు ఇంకో యూ కెన్ డిజైన్ అనదర్ సిస్టమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ద ఫ్లాస్ ఆఫ్ ద ప్రజెంట్ సిస్టమ్ అని చెప్పి ఆయన అంటున్నారు అనమాట. సో ఈయన ఏమంటారంటే, దిస్ షుడ్ నాట్ బికమ్ ఎ లెజిటిమైజేషన్ ఆఫ్ కిక్ బ్యాక్స్ అండ్ క్విడ్ ప్రోకో బిట్వీన్ పవర్ సెంటర్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ బెనిఫాక్టర్స్ ఆఫ్ దట్ పవర్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతుందంటే, ఒక క్విడ్ ప్రోకో సిస్టమ్ లాగా ఇది మారిపోయే అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్ అనుకుందాం, ఇది బిజినెసెస్ అనుకుందాం. సో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఒక పార్టీయే కదా, పొలిటికల్ పార్టీయే కదా. ఈ బిజినెసెస్ అనేవి పొలిటికల్ పార్టీకి ఫండ్ ఇవ్వడం ద్వారా, పొలిటికల్ పార్టీకి ఫండ్స్ ఇవ్వడం ద్వారా ఓకే గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. దీన్నే క్విడ్ ప్రోకో అంటాం. నేను నీకేమిస్తాను, నువ్వు నాకేమిస్తావు. సో పార్టీకి ఫండ్స్ ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్స్ పొందే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తోంది. కిక్ బ్యాక్స్ జరగడానికి ఇది ఒక ఆస్కారం కల్పిస్తోంది. పర్పస్ ఆఫ్ బిజినెసెస్ ఈజ్ టు క్యారీ అవుట్ బిజినెస్ యొక్క పని ఏంటి, బిజినెస్ క్యారీ అవుట్ చేయడం, నాట్ టు డొనేట్ టు పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయడం బిజినెసెస్ యొక్క ఫంక్షన్ కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం. పార్టీలకి డొనేట్ చేసి పార్టీల ద్వారా బెనిఫిట్ పొందాలని, అధికార పార్టీల ద్వారా బెనిఫిట్ పొందాలని ప్రయత్నించడం బిజినెసెస్ యొక్క పని కాదు. అది క్రోనీ క్యాపిటలిజం అనిపించుకుంటుంది, అది మంచిది కాదు. అంటే రాజకీయ నాయకులకి క్యాపిటలిస్టులకి మధ్య మంచి రిలేషన్స్ ఉండి వీళ్ళ పార్టీ డొనేషన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళు బెనిఫిట్స్ పొందడం అనేది సమాజానికి మంచి చేయదు అనేది డివై చంద్రచూడ్ గారు అంటున్నారు. అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు డొనేషన్స్ చేయరు అని గవర్నమెంట్ ఉంటుంది. అసలు వాళ్ళ దగ్గర మీరు డొనేషన్స్ తీసుకోవడం ఏంటి, వాళ్ళు మీకు ఎందుకు డొనేషన్స్ చేయాలి, డొనేషన్స్ ఇచ్చినోడు ఊరుకుంటాడా, మీ దగ్గర బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, క్విడ్ ప్రోకోకి దారి తీస్తుంది కదా, వాళ్ళ పని బిజినెస్ చేసుకోవడమే, ఇదంతా కాదు కదా అనేది చంద్రచూడ్ గారి వాదన. మరి ఫైనల్గా ఏమవుతుంది అనేది తీర్పు వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎల్టెక్స్ క్లాసెస్ డిజైన్ చేసింది. కరెంట్ అఫైర్స్ కోసం స్టూడెంట్స్ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వెంట పడుతూ ఉంటారు. ఇదంతా లేకుండా ఒకే చోట మీకు కావాల్సిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అందుబాటులో వచ్చేలాగా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ కోర్స్ డిజైన్ చేసింది. దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న హిందూ ఎనాలిసిస్తో పాటు డైలీ లైవ్ క్లాసెస్, డైలీ వీక్లీ మంత్లీ పీడిఎఫ్స్, వీక్లీ మరియు మంత్లీ టెస్ట్లు, ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ కూడా జరుగుతుంది. ఈ డైలీ లైవ్ క్లాసెస్లో మనకి ఇక్కడ చూస్తే పిఐబి,
డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి డిఫరెంట్ సోర్సెస్లో ఉన్న కంటెంట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో మీకు హిందూ ఫ్రీగా వస్తుంది. హిందూలో లేకుండా కూడా చాలా ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి కరెంట్ అఫైర్స్ మనం చదువుకోవాలి. ఆ నాన్ హిందూ అంతా కూడా డైలీ లైవ్ క్లాస్లో మనకి కవర్ అవుతుంది. ప్లస్ మీరు ఎంతవరకు చదువుకున్నారనేది టెస్ట్ల రూపంలో కూడా మనం చెక్ చేస్తాం. అలాగే మంత్లీ, వీక్లీ పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు వేరు సోర్సెస్ చూడకుండా ఒకే చోట క్లాసెస్ వింటూ, ఎస్పెషల్లీ మన దగ్గర ఎవరైతే హిందూ ఎనాలిసిస్ వింటున్నారో వాళ్ళందరికీ సువర్ణ అవకాశం. మీరు హిందూ మన దగ్గర వినేస్తారు, హిందూ అంతా నేను కవర్ చేస్తున్నాను, హిందూలో లేనివన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతాయి. సో మేము యూట్యూబ్లో ఏం చెప్తున్నామో మాకు తెలుసు కాబట్టి లైవ్ క్లాసెస్లో అవి కాకుండా వేరే క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఉంటాం. సో దట్ మీకు కంప్లీట్నెస్ అనేది వస్తుంది. ఈ రకంగా మీరు ఏది మిస్ అవ్వరు, కంప్లీట్ కవరేజ్ ఏ రోజుకు ఆ రోజు జరిగిపోతుంది. ప్లస్ మనం ఏవైతే కవర్ చేస్తున్నామో వాటిపైనే పీడిఎఫ్స్ ఇస్తాము, టెస్టులు పెడతాము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. లుక్ ఎట్ ది ఎంసీక్యూ ఆఫ్ ద డే. సో ఇవాళ ఎంసీక్యూ ఏం చెప్తుంది మనకి? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోస్పియర్ రిజర్వ్స్. ఫస్ట్ స్టేట్మెంట్, వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 2nd November. Second, UNESCO designates a site as a biosphere reserve upon nomination by the national governments. Which of the above is correct statement? రెండిట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్ట్ అయితే బోత్, రెండు తప్పు అయితే నన్, ఏదో ఒకటి కరెక్ట్ అయితే మీ యూ కెన్ చూస్ ది రెలవెంట్ ఆప్షన్. ఓకేనమ్మా? చేసి మీ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో పెట్టండి.